జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు శాఖలను కేటాయించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఏం శాఖలు ఇస్తారు అనే దానిపైన ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భంలో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్కి కూడా కీలకమైనటువంటి శాఖలను కేటాయించారు. సో అలాగే జనసేన పార్టీకి కూడా కీలకమైనటువంటి శాఖలను కేటాయించారు. సో పవన్ కళ్యాణ్కి ఏ శాఖలను కేటాయించారు, ఆ శాఖలో కరెక్టేనా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం, పవన్ కళ్యాణ్కి ప్రియారిటీ కరెక్ట్గానే దక్కిందా ఈ శాఖలతో అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో పవన్ కళ్యాణ్కి 5 కీలక శాఖలు కనపడుతున్నాయి. సో పవన్కి తగ్గట్టుగా ప్రియారిటీ ఇచ్చినట్టు అనుకోవచ్చా ఈ శాఖలతోటి? ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి శాఖలు అంటే మన లెక్క ఏంటంటే ఎక్కువ ఏదో హోమ్ మినిస్ట్రీ ఇటువంటి అంచనాలు ఉంటాయి. బట్ ఎక్కువ మంది ప్రజలతో కనెక్ట్ అయ్యేటువంటి శాఖలు కావాలని పవన్ కళ్యాణ్ అడిగారు. దానికి తగ్గట్టుగా శాఖల కేటాయింపు జరిగింది. ఆయనకి ఇచ్చినటువంటి శాఖలను ఒకసారి మనం చూస్తే లిస్ట్ పరంగా చూస్తే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇది చాలా పెద్ద శాఖ. ఏ గవర్నమెంట్లో అయినా కానీ ప్రతి గ్రామాన్ని, ఎందుకంటే ఇప్పుడు అర్బన్ ఏరియాస్ చాలా తక్కువ ఉంటాయి మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా అదే పరిస్థితి. సో రూరల్ కనెక్టివిటీతో ఉండేటువంటి శాఖ. అలాగే రూరల్ వాటర్ సప్లై ఇచ్చారు పవన్ కళ్యాణ్కి స్పెసిఫిక్గా. మంచినీటి సరఫరా, సురక్షిత మంచినీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనికోసమే కదా ఇంటింటికి కుళాయి నీళ్ళు ఇస్తామని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని వచ్చింది. సో అది అంటే ఆ రెండింటిని సమన్వయం చేసుకునేటువంటి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్, ఎన్ఆర్ఈజిఎస్ అంటారు కదా, నేషనల్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్, పనికి ఆహార పథకం, ఇట్లాంటి పెద్ద పెద్ద పథకం, గ్రామ్ సడక్ యోజన, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసేటువంటి పెద్ద పెద్ద పథకాలన్నీ కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మీద ఆధారపడే ఉంటాయి. సో అంత కీలకమైనటువంటి శాఖ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఆయన కూడా తన మనసులో చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆయన మనసు విప్పి చెప్పింది ఏంటంటే ఎక్కువ గ్రామాలతో ఉండేటువంటి శాఖలు ఏది ఉంటే అది నాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేటువంటి మాట చెప్పారు అని అన్నారు ఈ మధ్యకాలం. సో అదే తరహాలో రూరల్ వాటర్ సప్లై పెద్ద శాఖ ఉంది. ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఈ అటవీ పర్యావరణ శాఖ కూడా చాలా ముఖ్యమైనది. గతంలో మనం చూస్తే నీరు మీరు కార్యక్రమం కావచ్చు, అలానే పట్టణ వనాల అభివృద్ధి పథకం, ఇప్పుడు పచ్చదనం పరిశుభ్రత లాంటి సిటీల్లో చేస్తే హరితహారం లాంటివన్నీ కూడా తెలంగాణలో హరితహారం చేస్తాయి. ఇవన్నీ కూడా అటవీ శాఖ టేకప్ చేసేటువంటి ప్రాజెక్టులు. జనరల్గా పవన్ కళ్యాణ్కి పర్యావరణం మీద కొంత ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి కేటాయించారనుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన అభిరుచికి తగ్గట్టుగానే ఆ శాఖలు ఇచ్చినట్టుగా మనం చూడాలి. ఇప్పుడు మన దేశంలో 23%, వాస్తవానికి మన దేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని బట్టి చూస్తే కనుక కనీసం 33% అటవీ ప్రాంతం. అంటే అటవీ ప్రాంతం అంటే వన్యమృగాలతో కూడినటువంటి అటవీ ప్రాంతమే కాదు, పచ్చదనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మన రాష్ట్రంలో చూస్తే కూడా అది 23% లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ చాలా చోట్ల అర్బన్ ఈ ఫారెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి మాట మనం చాలాసార్లు విన్నాం. సో అదే తరహాలో ఇప్పుడు ఈ అటవీ పర్యావరణ శాఖ ద్వారా చేసేది ఏంటంటే పర్యావరణం. మీకు ఇంకోటి గమనిస్తే జనసేన పార్టీ మన నుడి మన గుడి అని కొన్ని కార్యక్రమాలు, మన నది మన నుడి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించింది. సంస్కృతికి సంబంధించి కానీ అలానే పర్యావరణానికి సంబంధించి నదుల పరిరక్షణ మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఆందోళన చేశారు కొంతకాలం పాటు. ఆయన కొన్ని నల్లమల్ల అడవులకు సంబంధించి కూడా అప్పుడు యురేనియం దాని మీద ఆందోళన చేశారు. కాబట్టి ఆయనకి ఆ పర్యావరణ పరిరక్షణ అనేది చాలా అత్యవసరం భవిష్యత్ తరాలకి అనేటువంటి అవగాహన ఉంది. కాబట్టి ఆ శాఖను కూడా కేటాయించి, ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా శాస్త్రీయత అనేది ప్రతి అంశంలోనూ మనకు అవసరం. కాబట్టి ఇటు మోడర్న్ ఎలిమెంట్ ఉంది ఆయనకి ఇచ్చినటువంటి శాఖల్లో, గ్రామ ప్రాంతాలకు కావాల్సినటువంటి ఆధారభూతమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకనే చాలా ముఖ్యమైనవి. పైగా పెద్ద శాఖలే 2 శాఖలు ఆయనకి దక్కినట్టు. మొత్తంగా మనం బైఫర్కేట్ చేసి చూస్తే 3 ప్రధానమైనటువంటి శాఖలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, రూరల్ వాటర్ సప్లై, ఇవన్నీ ఒక శాఖగా చూస్తే, ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం అటవీ శాఖను ఒక శాఖగా చూస్తే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకొక శాఖ. అంటే 3 ప్రధానమైనటువంటి శాఖలు పవన్ కళ్యాణ్ గారికి దక్కినాయి. ఆయనకి గతంలో ఉన్నటువంటి అభిరుచులు కానీ, గతంలో చెప్పినటువంటి మాటలు కానీ, నదుల పరిరక్షణ లాంటి అంశాలు కానీ, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలు కానీ
ఒక విధాన రూపంలో, పథకాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి, ఇప్పుడు వోల్టా చట్టం లాంటివి తీసుకొచ్చారు గతంలో. ఎందుకంటే ఒక మొక్కను నాటితేనే మనకి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో ఒక మొక్కను తొలగిస్తే ఇంకో మొక్క నాటాలి, ఇలాంటి స్కీమ్స్ చాలా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు మీరు ఇవన్నీ చాలా పాపులర్ స్కీమ్స్ గతంలో. సో అటువంటి వాటికన్నిటికీ మరొకసారి ఉత్తేజం తీసుకొచ్చేది. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ కూడా స్వచ్ఛ భారత్ లాంటివన్నీ కూడా ఈ పర్యావరణ శాఖల ద్వారానే నిర్వహించారు. కాబట్టి అన్నిటికీ కూడా స్పెషల్ ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి రావడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేజర్గా గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకునేటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రతి రాష్ట్రం అమలు చేస్తుంది. ఆ పథకాలను అమలు చేసేటువంటి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఇది చాలా ముఖ్యమైనటువంటి శాఖగా మారే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇది ముఖ్యమైన శాఖ కాబట్టే నారా లోకేష్ గారు హోమ్ మినిస్ట్రీ తీసుకోలేదు కదా. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్లస్ ఐటీ పరిశ్రమల శాఖని ఆయన నిర్వహించారు గత గవర్నమెంట్లో, 2014-2019 గవర్నమెంట్లో. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖనే ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది జనసేన పార్టీ అధినేతకు సంబంధించి. డిప్యూటీ సీఎం అనే దాన్ని ఆల్రెడీ ఈసారి అధికారికంగా ప్రకటించారు. అందులో అది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మినిస్ట్రీ స్ప్లిట్ విషయంలో రిలీజ్ చేసినటువంటి నోట్లో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, ఆయనకి ఏమేమి అలాట్ చేశారు, జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్. ఎందుకంటే జనరల్గా అన్ని పోర్ట్ఫోలియోస్ ఏవైతే అలాట్ కాని ఉంటాయో అవన్నీ కూడా సీఎంకి రెస్పాన్సిబిలిటీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇమీడియట్ పొజిషన్ ఏంటి, కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఇది అధికారికంగా మొదటిసారి ఇందులో నోటిఫై చేశారు. ఇక్కడ నుంచి ఆయనని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఇప్పుడు ఎన్ని శాఖలు చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ అంతే కదా, ఆయన కూడా శాఖలు చూస్తారు. మనం చీఫ్ మినిస్టర్ అనే అంటాం కదా. ఇక్కడ జిఏడి, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆల్ అదర్ పోర్ట్ఫోలియోస్ నాట్ అలాటెడ్ టు మినిస్టర్స్ అని చెప్పని చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ లిస్ట్ అంతా ఉంది. సో ఇలా లిస్ట్ అంతా పెట్టిన దాంతో ఈ లిస్ట్ కంటే కూడా ఇక్కడ ప్రాధాన్యం మనం చూడాల్సింది ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది. అలాగే ప్రధానంగా ఈ యొక్క లిస్టులో, వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పేరును కూడా మెన్షన్ చేస్తారు. ఇప్పటి వరకు చిరంజీవి ట్వీట్ పెడతానో లేకుంటే బయట వాళ్ళు చెప్తానే అనేటువంటి టాకే నడిచింది, కానీ అధికారికంగా చంద్రబాబు ప్రకటించినట్టుగా అయింది. సో మంత్రుల శాఖలతో పాటుగా ఇక నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. అదే అంటే డిప్యూటీ సీఎం అనేటువంటి పోస్టుకు సంబంధించి చాలా చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా ఇవ్వరా. ఈ లిస్టులో ఫస్ట్ టైము మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో నంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి పేరు ఉంది. ప్రమాణ స్వీకారాల లిస్టు కూడా అదే క్రమంలో జరిగింది. సో అదే క్రమంలో శాఖల అలాట్మెంట్ దానికి సంబంధించి నంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టరు, తర్వాత శాఖలు దీనికి సంబంధించి. నంబర్ 2 పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒకరే డిప్యూటీ సీఎం ఉన్నారు అనేది కూడా ఈ లిస్టుని బట్టి మనకు క్లారిటీ వచ్చింది. బయట ప్రపంచానికి చెప్పకపోయినా కానీ, అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే దాని మీద చాలా చర్చ జరిగింది. ఆయన తీసుకుంటారా తీసుకోరా అనేటువంటి చర్చ ఒకటైతే, అసలు ఇస్తారా ఎవరా అనేటువంటి చర్చ. ఎందుకంటే దీనివల్ల పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం హోదాలో చూడాలని ఆశపడ్డాము, ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ఏంటి అనేటువంటి ఒక ఎమోషన్ రైజ్ చేసేటువంటి గేమ్ కూడా నడిచింది. ఎందుకంటే మళ్ళీ దానికి అంత ప్రాధాన్యత ఉంటుందో లేదా ఉండదు. అలానే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇద్దరికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. అలానే ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే ఇది ఐడియాలజికల్గా ఇది ప్రాపర్ సిస్టంలో జరిగినట్టు. ఎందుకనంటే రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కోస్తా ప్రాంతం నుంచి డిప్యూటీ సీఎం ఉండాలి. మన గతంలో జరిగినటువంటి ఒప్పందాలను బట్టి చూస్తే కూడా, అంటే తెలంగాణ ఆంధ్ర మధ్య జరిగినాయి కానీ రాయలసీమ కోస్తా మధ్య ఎప్పుడు జరగలేదు. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలో కూడా ఒక చర్చ ఏంటంటే రాయలసీమ వాసులకి ముఖ్యమంత్రి ఇస్తే ఆ కోస్తా వాసులకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఈ చర్చలు కూడా జరిగినాయి. బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి ఈక్వేషన్స్ కూడా నడిచినాయి ఒకప్పుడు. ఆంధ్ర తెలంగాణ ఫామ్ అయ్యేటప్పుడు కూడా అలాంటి ఈక్వేషన్ నడిచింది. గత ప్రభుత్వంలో చూస్తే డిప్యూటీ సీఎం అనేటువంటి విషయంలో, అంటే 2014-19 ప్రభుత్వంలో కేఈ కృష్ణమూర్తి గారిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టారు. ఆయన రాయలసీమ ప్రాంతం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలానే నిమ్మకాయల చినరాజప్ప గారిని ఉప ముఖ్యమంత్రిగా కోస్తా ప్రాంతం నుంచి పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదొక విచిత్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉండదు 5 ఉప ముఖ్యమంత్రులు, 3 రాజధానులు. ఇవన్నీ ఒక విచిత్రమైనటువంటి విన్యాసాలు జరిగినాయి. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి హోదాని పవన్ కళ్యాణ్కి కోస్తా ప్రాంతపు నేతగా కేటాయించినట్టు అయింది.
దాని దగ్గర పవర్స్ కూడా ఉన్నట్టు ఆ డిమాండ్ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు అయింది. అలానే ఒకరే ఉప ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఏంటంటే దానికి గౌరవం పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా బట్టి విక్రమార్క గారు కండిషన్ పెట్టారు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటే తను ఒక్కడే ఉప ముఖ్యమంత్రి ఉండాలి, మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టకూడదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇద్దరు ఉప ముఖ్యమంత్రిని పెట్టారు కదా. ఎస్సీలకి దళితులకి సీఎం అని చెప్పిన ఆశ చూపించి చివరికి సీఎం సీట్లో ఆయన కూర్చున్న తర్వాత దళితుడిని ఉప ముఖ్యమంత్రి పెట్టారు. మళ్ళీ మైనారిటీలను ప్యాంపర్ చేసేటువంటి క్రమంలో మైనారిటీల నుంచి ఇంకో ఉప ముఖ్యమంత్రిని పెట్టారు. సో ఇప్పుడు వాటన్నిటినే బ్రేక్ చేస్తూ బట్టి విక్రమార్క గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎలా అయితే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉప ముఖ్యమంత్రి, అది కూడా అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్లోనే క్లియర్గా అర్థమైపోయింది. 5 శాఖలు అంటే విడివిడిగా చూస్తే 3 ప్రధానమైనటువంటి శాఖలు పవన్ కళ్యాణ్ చేతిలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ 3 శాఖలు కూడా చాలా ముఖ్యమైనవి. రూరల్ కనెక్టివిటీ ఉండేవి, ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసేవి, అలానే పర్యావరణానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి తీసుకునేటువంటి శాఖలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. బడన్ పడదంటారా పవన్ కళ్యాణ్కి 5 శాఖలు? అంటే ఇక పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టాల్సినటువంటి అనివార్యత. అంటే కంప్లీట్ గా సినిమాలకు కూడా దూరం అయిపోయినట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే ఆయన కూడా చెప్పారు కదా. బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన సినిమాల్లో చేసినంత మాత్రాన ఆ వెసులుబాటు ఎలా తీసుకుంటారో, సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 3 సినిమాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నటువంటి స్టేజ్లోకి వచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి. బహుశా ఒక 2 నెలలు 3 నెలలు అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమాలకి దూరంగానే ఉంటారు. మొత్తం ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్లో ఆయన కుదురుకోవడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో పనిచేయడం అనేది మామూలు విషయం కాదు, అంత ఆషామాషిగా నడిచేటువంటి వ్యవహారం కాదు. ఎందుకని నేను ఆ మాట చెప్తున్నానంటే కేసీఆర్ గారి క్యాబినెట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ కానీ నిర్ణయాలన్నీ వాళ్ళు తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతిలో ఫైల్ ప్రాసెస్ కూడా చేయించుకొని అమలు చేసుకుంటూ వెళ్తారు. కానీ మినిస్ట్రీ ద్వారా చేయించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ప్రత్యేకత. ఆయన పెట్టిన సిస్టమే అది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని చోట్ల ఇబ్బంది పడింది ఏంటంటే, ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ పేరుతో నిధులు రిలీజ్ చేసేటువంటి ప్రతి అంశాన్ని సిఎఫ్ఎంఎస్ పేరుతో ఒక సిస్టమ్ జనరేట్ చేశారు. ఫైల్ ప్రాసెస్కి సంబంధించి ఈ ఆఫీస్ అంతా కూడా టెక్నికల్గా సిస్టమ్స్ మీదే నడుస్తుంది. ఫిజికల్ పేపర్స్తో ఫైలింగ్ పుటప్ చేయడం అనేది లేదు. తెలంగాణలో ఇప్పటికీ అదే నడుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లోనే ఆ కొత్త సిస్టమ్ తీసుకొచ్చి అంతా ఈ ఫైలింగ్ మీద నడిపిస్తారు. అంటే కంపల్సరీ మీరు ఎక్కడున్నా కానీ ఆ ఫైల్ మీ దగ్గరకు వస్తుంది. ఆ ఫైల్ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కానీ అర్జెన్సీ ఉన్నప్పుడు దాన్ని రిఫర్ చేసేటువంటి వెసులుబాటు ఉంది. ఫిజికల్ ఫైలింగ్స్లో ఏంటంటే ఎవరి అవసరాలు తగ్గట్టుగా వాళ్ళు డేట్లు మార్చుకుంటారు, మనుషులు మార్చుకుంటారు. మొత్తం ఫైల్ అంతా తేడాగా ఉందంటే అంతా చింపి బయటపడేసి మళ్ళీ కొత్త ఫైల్ రాసుకొని పాత డేట్లతో ప్రాసెస్ చేసేటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడం అనేది కొంచెం క్లిష్టమైనటువంటి అంశం. ఈ టెక్నాలజీని ఇందులో కలుపుకొని ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు జియోలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక జియో కూడా బయటికి రాలా. అలానే కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా ఒక జియో బయటికి రాలా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2014-19 మధ్యకాలంలో GOIR అనేటువంటి ఒక వెబ్సైట్లోకి వెళ్తే ఆల్ గవర్నమెంట్ జియోస్ ఎక్సెప్ట్ కొన్ని సీక్రెట్ జియోలు ఉంటాయి. ఆ కొన్ని మినహా ఆల్మోస్ట్ 95% జియోలు పబ్లిక్ డొమైన్లో ఉండేవి. ఓపెన్ చేసి ఎవరైనా కానీ ఆ జియో నెంబర్ కొడితే తీసుకునేటువంటి అవకాశం, ఎందుకంటే ఆ శాఖ ఆ జియో నెంబర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ జియోలు అపాయింట్మెంట్ల దగ్గర నుంచి ఏ జియోలు బయటికి రాలా. సో ఇవన్నీ కూడా ఆయన ట్రాన్స్పరెంట్గా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి పనితీరు విషయంలో పవన్ కళ్యాణ్ గారు వీలైనంత అక్కడ నేర్చుకోవడానికి, ప్రభుత్వ వ్యవస్థలు నడిపించే విధానాన్ని అర్థం చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అందుకని ఒక 2-3 నెలలు కంప్లీట్గా ఆయన ఈ వ్యవహారాల మీదే ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సమయాన్ని చూసుకుని షెడ్యూల్స్ ఏమన్నా షూట్ చేసి కంప్లీట్ చేయాల్సినటువంటి సినిమాలు కంప్లీట్ చేసే అవకాశం ఉండొచ్చేమో. రైట్. అలాగే ఫైనల్గా ఒకటి జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి మిగతా ఇద్దరు, పవన్ కళ్యాణ్తో కాకుండా మిగతా ఇద్దరికి, సో వారికి కూడా శాఖలు కేటాయించారు. సో ప్రియారిటీ వైజ్గా పార్టీకి పవన్ కళ్యాణ్తో పాటు మిగతా వారికి కూడా మంచి ప్రియారిటీ ఇచ్చినట్టు అనుకోవచ్చు ఆ శాఖ? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సివిల్ సప్లైస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి శాఖ. నాదెండ్ల మనోహర్ గారికి సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్ కూడా చాలా ముఖ్యమైనది. కన్జ్యూమర్ అఫైర్స్ మనం పెద్దగా ఫోకస్గా చూడం, కానీ దానిలో చాలా డెప్త్ ఉంటుంది. అలానే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్లో ఇప్పుడు ₹2 కిలో బియ్యం అనే ఏవైతే మొదలు పెట్టారో అలాంటి మోస్ట్ ఫ్యాషనబుల్ స్కీమ్స్ అన్నీ అక్కడి నుంచే నడిచినాయి. రేషన్ పంపిణీ అంతా కూడా ఆ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ ఇంటింటికి రేషన్లు పంపిణీ చేస్తాము, డోర్ డెలివరీ ఏర్పాటు చేస్తామని చెప్పని కొన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి కొన్ని ప్రయోగాత్మకంగా అవి సరైనవే. ఎందుకంటే గతంలో మనం చూస్తే రేషన్ షాపుల దగ్గర లైన్లో జనాలు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ వాలంటీర్ వ్యవస్థను దీనికోసం ఉపయోగించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అవంతా కూడా కొంత ప్రజలకి వెసులుబాటు ఇచ్చినటువంటి నిర్ణయాలు. ఇప్పుడు వాటి అన్నిటినీ రీవ్యాంప్ చేసేటువంటి పనిలో ఈ కొత్త ప్రభుత్వం ఉంది. సో
సో చాలా బృహత్తరమైనటువంటి బాధ్యత సివిల్ సప్లైస్ మినిస్ట్రీ మీద ఉంటుంది. నాదెండ్ల మనోహర్ గారికి గతంలో మంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా స్పీకర్గా కానీ రాజ్య వ్యవస్థలపైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దాన్ని సమర్థంగా నిర్వహించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇంకో శాఖ కందులు దుర్గేష్ గారికి ఇచ్చినటువంటి శాఖ టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ. యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారేమో అనుకున్నారు. బట్ ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతో ఫ్రీగా షేర్ చేసుకోలేని విషయాలు కూడా మినిస్టర్స్తో మాట్లాడుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి కందులు దుర్గేష్ గారికి మినిస్ట్రీ, టూరిజం, కల్చర్ ఈ 3 శాఖలు కూడా చాలా ముఖ్యమైనటువంటి శాఖలు. గత క్యాబినెట్లో రోజా గారు నిర్వహించినటువంటి శాఖలు. కాబట్టి ఇవి టూరిజం అండ్ కల్చర్ చాలా ముఖ్యమైన శాఖ. గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 99లో కానీ 2014లో కానీ చాలా కార్యక్రమాలు టూరిజం అండ్ కల్చర్ కింద నిర్వహించారు. ఇప్పుడు టూరిజం ఓన్లీ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఉండిపోయింది. కానీ అప్పుడు సండే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ అని చెప్పని పెద్ద కళాకారులతో కార్యక్రమాలు నిర్వహించి ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి శిల్పారామం వ్యవస్థలన్నీ డెవలప్ చేసింది టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంటే కదా. హరిత గెస్ట్ హౌస్లు కానీ, పౌర్ణమి రిసార్ట్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చింది టూరిజం అండ్ కల్చర్ ద్వారానే తీసుకొచ్చారు. సో ఇది కూడా ఒక చాలా మేజర్ రిక్రియేషన్ ఇదవుతుంది. రాబోయే రోజుల్లో అమరావతి ఆ పరిసర ప్రాంతాల్లో టూరిజంకి వాటికి చాలా ప్రయారిటీ ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఒక పెద్ద శాఖ కింద మారే అవకాశాలు ఉన్నాయి. టూరిజం, కల్చర్ దాని కింద కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వస్తాయి. ఈ తెలంగాణ గవర్నమెంట్లో మనం చూస్తే తెలంగాణలో చాలా వరకు డెవలప్డ్ ఏరియాస్, అంటే ముఖ్యంగా పర్యాటక పరంగా డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద శాఖలా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే కోస్టల్ బెల్ట్లో చాలా యాక్టివిటీస్ టేకప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ శాఖకు ఉండేటువంటి వెసులుబాటు, గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది కూడా చాలా పెద్ద శాఖ అవుతుంది. మొత్తం మీద మిత్రపక్షాలకి ఇచ్చినటువంటి 3 శాఖలు కూడా, ముఖ్యంగా జనసేన పార్టీకి దక్కినటువంటి 3 శాఖలు, ముగ్గురు మంత్రులకి దక్కినటువంటి శాఖలు. ఎందుకంటే మొత్తం కలిపి చూస్తే 7-8 శాఖలు కనిపిస్తున్నాయి అక్కడ. నాదెండ్ల మనోహర్ గారికి 2 శాఖలు వచ్చినాయి, కందులు దుర్గేష్ గారికి 2 శాఖలు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారికి 3 శాఖలు వచ్చినాయి. అంటే డివిజన్స్ కింద మనం చూస్తే ఇంకా చాలా ఉంటాయి. అంటే మొత్తం కలిపి చూస్తే 7 శాఖలు వచ్చినట్టుగా కనిపిస్తుంది. 7 ప్రధానమైనటువంటి శాఖలు ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మిత్రపక్షాలకి సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అన్నిటికీ మించి డిప్యూటీ సీఎం అనేటువంటి మాటని కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నంబర్ 2 క్యాబినెట్లో నంబర్ 2 పొజిషన్లో ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ నివేదిక ఇవ్వడం ద్వారా, ఈ రిపోర్ట్ ఇవ్వడం ద్వారా 100% ఆయన ఒక్కరే డిప్యూటీ సీఎం అనేది కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు దీన్ని. రైట్ సార్. సో మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రులకు పదవులు కేటాయించినటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్కి కీలకమైనటువంటి శాఖలను ఇచ్చారు. దాంతో పాటుగా డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక హోదాను కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి శాఖలుగా నిర్వర్తించడానికి ముందుకు వెళ్తారు. సో ఈ శాఖల పట్ల పవన్ కళ్యాణ్ ఏ రకంగా 5 సంవత్సరాల పాటు ముందుకు వెళ్తారో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.